ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే నేను చపాతీ పిండితో బిస్కెట్లు ఎలా చేయాలో చూపిస్తానండి. పిల్లల స్నాక్స్ కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దామండి. మనం కొద్దిగా చపాతీ పిండి తీసుకోవాలి, అలాగే షుగర్లో కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ పోసానండి. జస్ట్ కొంచెం ఆయిల్ పోసాను. అలాగే దీనికి మిల్క్ కూడా తీసుకున్నా. ఇదైతే గేదె పాలండి. ఫ్రెష్గా నేను కాచి తీసుకున్నాను. మిల్క్ తీసుకోండి చూడండి. అలాగే షుగర్ తీసుకున్నానండి. సరే అండి, వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఇవన్నీ షుగర్ వేసాను. అలానే కొంచెం ఆయిల్, చిటికెడు సాల్ట్ వేసానండి. దీంట్లోకి పిండి యాడ్ చేసుకున్నాం. చపాతీ పిండిని యాడ్ చేసుకున్నాం. పిండిని యాడ్ చేసుకుందాం. నో దీని అయితే మిక్స్ చేసుకుందామండి. ఇలా అవును, పిండిన ఇలాగే నీకు వచ్చా స్వీట్ బిస్కెట్ చూడండి ఫ్రెండ్స్. నేను చేస్తుంటే మా పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారు. ఇదిగోండి మా పెద్ద పాప పిసికేస్తుంది పిండిని. మా చిన్న పాప చూడండి, మా చిన్న పాప కూడా చేసేస్తానంటుంది. ఎంత యాక్టివ్గా ఉన్నారో చూడండి పిల్లలు. నువ్వు అవసరం లేదు, నువ్వు పక్క నుండి మేమే చేసేస్తాను అన్నట్టు చేస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే చాలా అల్లరి చేస్తారండి. ఇదిగోండి నేను ఇప్పుడైతే మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసాను చూడండి. వీళ్ళకి ప్రతిదీ కొత్తగానే ఉంటుందండి. చాలా అంటే చాలా అల్లరి చేస్తారు. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేశాను. కొంచెం చిటికెడు వాటర్ యాడ్ చేశాను. ఇలా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ముద్దగా అయితే చేశాను. ఇంకా అయితే మెత్తగా చేయాలండి దీన్ని. ఇంకా వాటర్ అయితే సరిపోతుందండి. మిల్క్ కూడా యాడ్ చేశాను కాబట్టి దీన్ని ఇంకా మెత్తగా చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ముద్దగా అయితే చేశాను ఫ్రెండ్స్. చూడండి, దీన్ని అయితే ఒక 5-10 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుదామండి. 5-10 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ఈ ముద్దని చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇది ఇలా చిన్నగా రౌండ్గా బాల్స్ కింద చేసుకుందామండి. ఇలా అయితే బాల్స్ కింద చేశానండి. ఇప్పుడైతే చపాతీ చేద్దాం. ఇలా అయితే చపాతీ కింద చేశానండి. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇది మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే గ్లాస్ తీసుకుని రౌండ్గా కట్ చేస్తున్నానండి. మరి దీనికైతే మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు. మైదా పిండి అయితే ఇంకా క్రంచీగా వస్తుందండి. మనకు అందుబాటులో ఉన్న పిండి ఏదైనా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా రౌండ్గా అయితే కట్ చేశాను. ఇప్పుడు స్టవ్ మీద అయితే పెనం పెట్టేసుకుందామండి. స్టవ్ మీద పెనం అయితే పెట్టేసి అందులో ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని ఇందులో వేసుకోవాలి ఆయిల్లో. బిస్కెట్స్ అన్నిటిని ఇందులో వేసేసుకుని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి, ఇలాగా డీప్గా.
ఫైనల్లీ చూడండి ఫ్రెండ్స్, చాలా ఎంతో క్రంచీగా అదిగోండి చూడండి, వెరీ టేస్టీ అండ్ స్వీట్గా ఉండే బిస్కెట్లు మీకోసం రెడీ అయ్యాయండి. పిల్లల స్నాక్స్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం అండి.